గుడ్ న్యూస్. సో ఫైనల్లీ మా ఇల్లు మాకు ఇచ్చేసారనమాట. అంటే బిల్డర్స్ మాకు ఇచ్చేసారు, హ్యాండ్ ఓవర్ ఇచ్చేసారు. ఎస్, ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇక పెద్ద పని ఇంటీరియర్స్ అనమాట. సో ఫస్ట్ అయితే మేము ఎప్పటి నుంచి డిసెంబర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ డిసెంబర్లో ఇచ్చేస్తామన్నారు. డిసెంబర్ అయిపోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో జూన్ ఎండింగ్ వరకు మేము వెయిట్ చేసాము, ఎప్పుడు ఇస్తారని. సో ఫైనల్లీ వచ్చేసింది. సో మా ఆనందానికి అవధులు లేవంటారు కదా. సో చాలా హ్యాపీగా ఉంది. సో మా మమ్మీకి చూపించలేదు. సో మా మమ్మీకి చూపిద్దాం అనుకుంటున్నా. ఇల్లు మా మమ్మీతో మాట్లాడు. సీరియల్ చూస్తుంది. మా హ్యాపీయా? హ్యాపీ మా ఇల్లు మాకు వచ్చేసింది. మా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశారు. ఎప్పుడు చేశారు అంటే ఇవాళ ఇప్పుడు వెళ్తే ఇచ్చేస్తారు మనకి. ఇంకా మనం ఇంటీరియర్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పటి నుంచి అన్నీ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం వాళ్ళు ఏమి ఇవ్వరు, తలుపులు కిటికీలు పెట్టేసి ఇస్తారు అంతే. ఇప్పుడు మనము వెళ్ళిన తర్వాత కబోర్డ్స్ కానీ, వుడ్ వర్క్ కానీ, కిచెన్ అన్నీ మనమే చేసుకోవాలి. సో వాళ్ళు ఇంకా ఇల్లు గోడలు లేపేసి తలుపులు కిటికీలు పెట్టేసి ఇచ్చేస్తే ఇంకా మన పనులు మనం స్టార్ట్ చేయాలన్నమాట. అది స్టార్ట్ చేయడానికి కూడా మనం ముందే చేసుకోకూడదు, వాళ్ళు ఇచ్చిన తర్వాతే చేసుకోవాలి. అందుకని ఇంతవరకు వెయిట్ చేసాం. సో అట్లా చూపిస్తావా మరి? ఇల్లు చూపించాలా? సరే అయితే నువ్వు అడిగావు కదా, మా మమ్మీ ఇల్లు చూపిస్తావా అని అడుగుతుంది. సరే పద చూద్దాం. ఇల్లు అంటే ఇంకా గోడలు కిటికీలు అవే ఉంటాయి. ఇంతవరకు ఎందుకు చూపిలే అంటే అంటే మొత్తం అయిన తర్వాతే చూపించాలి. సో మా నాన్ని తీసుకెళ్ళాను నేను. అంటే కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే వాస్తు చూపించడానికి నాన్న ఇంకా వాస్తు తాతని తీసుకెళ్ళామన్నమాట. వాస్తు అంతా చూపించేందుకు అంటే మనం వెళ్ళబోయే ఇల్లు వాస్తు ప్రకారంగా ఏది ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఎంత బరువు ఉండాలి, ఎక్కడ మనం ఏం చేసుకోవచ్చు, ఎన్ని తలుపులు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, ఒక కిటికీ క్లోజ్ చేస్తే ఇంకో కిటికీ అంటే లెక్క ప్రకారం ఉంటుంది. అది నాకంత ఐడియా లేదు కాబట్టి ఈ వాస్తు జాతకాలు ఇవి కొంచెం నేను నమ్ముతా అందుకనమాట. సో అట్లా నాన్నే తీసుకెళ్ళాను. నాన్నకు కూడా చూపించద్దు అనుకున్నాను, ఈ వాస్తు వల్లే నాన్నకు చూపించాల్సి వచ్చింది. సో అట్లా అమ్మకి చూపించలేదు. సో అమ్మకి సర్ప్రైజ్ అనమాట. సో వెళ్దాం. చూద్దామా ఇప్పుడు? సో నువ్వు రెడీగా ఉన్నావు కదా, నేను కూడా కొంచెం రెడీ అయ్యేసి వస్తా. సరే ఓకే. మున్నులు కొత్తింటికి వెళ్దామా? కొత్తింటికి వెళ్దామా? కొత్తిల్లు మొత్తం మట్టి మట్టి దుమ్ము దుమ్ము భలే ఉంటుంది మన కొత్తిల్లు. వెళ్దామా? ఏంట్రా ఇది? వెళ్దామా? బ్యాగేజ్ ఏది? కొత్తింటికి వెళ్దామంటే బ్యాగేజ్ అంటే వాడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏం చేస్తున్నావు? నేనా? నేనేం చేస్తున్నారా? బ్యాగేజ్ ఏది? ఎక్కడుంది బ్యాగేజ్? పైన ఉంది. ఎవరు బ్యాగేజ్లో ఏముంది? ఎవరు లగేజ్ పెట్టుకుందాం? నీ బట్టలు పెట్టుకున్నావా బ్యాగేజ్లో? బ్యాగేజ్లో నీ బట్టలు పెట్టుకున్నావా? దా పెడదాం దా అయితే పద. మీకు తెలుసు కదా, సమ్ టైమ్స్ నా ఫేస్ మీద ఇన్ని క్రీమ్లు వాడి ఫేస్ అంతా చాలా డ్రై అయిపోయింది. సో ఈ వెదర్ కూడా ఒకసారి హ్యూమిడ్ ఉంటుంది, ఒకసారి సూపర్ డ్రై ఉంటుంది. సో స్కిన్ కూడా చాలా కన్ఫ్యూజ్డ్ ఉంది. సో నేను రీసెంట్గా యూస్ చేస్తున్న ప్రోడక్ట్ ఇది, ప్లమ్ నయాసినమైడ్ అండ్ రైస్ వాటర్ జెల్ మాయిశ్చరైజర్. హానెస్ట్లీ నా స్కిన్కి ఇది సూపర్ సేవియర్ లాగా. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, చిప్ లేదు, ఆయిల్ ఫీలింగ్ అస్సలు లేదు, హెవీనెస్ కూడా లేదు, జస్ట్ ఒక కూలింగ్ ఫ్రెష్ ఫీల్. నయాసినమైడ్ యాక్నీ మార్క్స్ని ఫేడ్ అవుట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది, స్కిన్ని ఈవెన్ టోన్ చేస్తుంది. రైస్ వాటర్ స్మూత్ అండ్ బ్రైట్నింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. మ్యాట్మెరైన్ అనే ఇంగ్రీడియంట్ ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, బట్ హైడ్రేషన్ ఇంటాక్ట్గా ఉంటుంది. బేసికలీ మోర్ హైడ్రేషన్, లెస్ ఆయిల్ అండ్ ఓవరాల్ హెల్తీ స్కిన్. సో యా, మీ స్కిన్ కూడా నాలాగే మూడ్ స్వింగ్స్తో కన్ఫ్యూజ్ అయితే దిస్ ఇస్ ఎ మస్ట్ ట్రై. హైడ్రేటింగ్, లైట్ వెయిట్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ ఇండియన్ వెదర్. హానెస్ట్గా చెప్పాలి అంటే ఈ చిన్న జెల్ జార్ ఇప్పుడు నా డెస్క్ మీద పర్మనెంట్గా ఉండిపోతుంది. మీరు కూడా ట్రై చేయాలి అంటే యూజ్ మై కోడ్ టు గెట్ మంచి డిస్కౌంట్. ఇంకా లేట్ చేయకుండా కొంచెం మేకప్ అప్లై చేసేసుకొని వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో మా మమ్మీని మా కొత్తింటికి తీసుకెళ్తాం అనమాట. సో పూర్తిగా ఎప్పుడు వెళ్తామ్మా చెప్పు? ఇప్పుడు మళ్ళీ పనులన్నీ చేసుకోవాలి కదా, అలాంటి టైం పడుతుంది కదా. అదే ఎన్నెళ్ళు పట్టచ్చు?
ఇంత త్వరగా చేసిన 2 నెలలన్నా పట్టుకుంది అనుకుంటా. 2 నెలల లోపల అసలు అవ్వదు. ఎంత అయితే అంత. మేమేమనుకుంటున్నామంటే ఆగస్ట్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి కదా, సో ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ ఎంత ఇంటీరియర్స్ అయితే అంతవరకు చేసేసుకొని ఫస్ట్ మూవీని అయిపోయి దాని తర్వాత మిగిలినవి అంటే చుట్టుపక్కల కానీ బాల్కనీస్ కానీ సో ఇంటి లోపల చేసేసుకొని రెస్ట్ మిగిలిన చిన్న చిన్నవి కానీ అంటే అవి తర్వాత చేసుకుంటాం. కింద అయిపోతే పైన మెల్లిమెల్లిగా చేసుకోవచ్చు. పైన బాల్కనీస్ కానీ హోమ్ థియేటర్ కానీ ఇవి స్లోగా చేసుకోవచ్చు అని. మా కమ్యూనిటీకి వచ్చేసాము. సో ఫస్ట్ ఇది కనిపిస్తుంది కదా, ఇది లెఫ్ట్లో, ఇది క్లబ్ హౌస్ అనమాట. సో క్లబ్ హౌస్ అవ్వడానికి నాకు తెలిసి ఇంకొక 3 నెలలు పట్టొచ్చు కదా బుజ్జి, ఇంకొక 3 months పడుతుంది. సో ఇటు హౌసెస్ అన్నీ కూడా అయిపోయాయి ఆల్మోస్ట్. ఇవి డోర్స్ పెట్టలేదన్న, ఇంకా పెట్టేశారా? ఓకే ఓకే, అంటే ఇంకా ఫుల్లీ హ్యాండ్ ఓవర్స్ ఇవ్వలేదు. ఓకే, సో ఇది మా కమ్యూనిటీ వ్యూ అనమాట. సో కమ్యూనిటీ టూర్ మొత్తం రెడీ అయిన తర్వాత ఇన్ 6 months. అరే వేప చెట్టు కూడా ఉందిరా, చిన్నప్పుడు ఇట్లా వేప చెట్టు కింద కూర్చునే వాళ్ళం. ఇదేంటి యాంఫీ థియేటర్ అంటారు అదేనా? ఓకే, ఇక్కడ కూర్చొని మంచిగా ఏదో IPL మ్యాచ్లు అలా జరిగినప్పుడు అందరూ కలిసి కూర్చొని చూడొచ్చు. అండ్ ఇక్కడ పార్కులు వస్తున్నాయి, చిల్డ్రన్స్ పార్కులు వస్తున్నాయి అని అన్నారు, ఇంకా ఇవేమీ అవ్వలేదు. సో మేము లోపల తీసుకున్నాం, ఇది మెయిన్ రోడ్ అయిపోతుంది కదా, అందుకని మేము తీసుకోలేదు. బికాస్ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, కార్లు వస్తూ ఉంటాయని చెప్పేసి సైడ్ తీసుకోలేదు అనమాట. ఇదంతా మంచిగా వాకింగ్, సిట్ అవుట్స్, పార్క్. ఇదే మా మన ఇల్లు ఎంత దుమ్ముగా ఉందో చూసావా, పని జరుగుతుంది. సో ప్రస్తుతానికి పని ఆపిచ్చేసాం అనమాట. అదే కబోర్డ్లు పెట్టడానికి కూడా తెచ్చి మొత్తం వుడ్ అంతా కొని ఇచ్చేసాము. కాకపోతే తలుపులు ఇప్పుడే ఏమంటారు పెట్టిన తర్వాతే ఇవి తెప్పించాం, మళ్ళీ ఎవరైనా ఎత్తుకపోతారేమో అని ఉంటుంది కదా. సో అందుకని కిటికీలు తలుపులు ఇవన్నీ వచ్చిన తర్వాతే. ఇది హాల్. ఓకే, ఇక్కడ నుంచి అంతవరకు హాల్. ఇంత పెద్ద హాల్ ఇలాగే పెట్టుకుందామా? బాగుంది కదా. చెప్పమ్మా, ఇంకా ఏమన్నా కబోర్డ్లు అంత వస్తాయి కదరా, చిన్నగా అయిపోతుంది కదా. ఇక్కడ మధ్యలో పార్టీషన్ పెట్టి మధ్యలో ఇట్లా వుడ్తో ఎక్కడి నుంచి గోడలాగా కట్టించేస్తున్నాం. అక్కడ టీవీ పెడతాము, అటు సైడ్ ఇంకా డైనింగ్ కూర్చొని తిన్నాం. ఫస్ట్ కిచెన్ చూపిస్తారా నీకు? ఇది కిచెన్. ఇదంతా బాగుందా? ఇది సరిపోతుందా ఇంత ప్లేస్? కిచెన్ చిన్నగానే సరిపోతుంది, బాగుంటుంది. ఇప్పుడు చిన్నగా ఉందా ఇది? ఆ కబోర్డ్లో ఎన్ని వస్తే చిన్నగానే అయిపోతుంది కదరా. చెప్పాను కదా నేను ముందే, చిన్నీళ్ళని ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు ఉన్నదానికంటే చిన్నదే కాబట్టి చిన్నిల్లు. మన బడ్జెట్లో ఇదే మనకి పెద్దిల్లు. ఓకే సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో ఇక్కడ నిజంగానే అమ్మ చెప్పినట్టు వుడ్ వర్క్ ఇప్పుడు మనకి ఇంత కనిపిస్తుంది కదా కిచెన్, ఇంకా వుడ్ వర్క్ అదంతా వచ్చిన తర్వాత అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది. ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ 2 పక్కల వుడ్ పెట్టిస్తున్నాను నేను. ఇటు సైడ్ అన్ని కబోర్డ్లు వస్తాయి, ఇటు సైడ్ ఇంకా వంట సామాన్లు అవన్నీ పెట్టుకునేలాగా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనుకుంటున్నాం. ఇక్కడ కూర్చొని తినడానికి ఇది డైనింగ్. సో టైల్స్ వేసాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డైనింగ్ టేబుల్ పెద్దగా వస్తుంది నీకు. అక్కడ అంత గ్లాసులు ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా సామాన్లు అంతా కూడా క్రాకరీ సెక్షన్ ఇక్కడ వస్తుంది. ఏం చిన్న ఇంట్లో అంత చిన్నదేం కాదు, బాగుంది. సరే నీ రూమ్ చూపిస్తాను రా. నువ్వు ఎక్కలేవు కాబట్టి నేను కిందనే ఇప్పిస్తున్నాను. నేను ఎప్పుడు కిందనే ఉంటాను. నువ్వు కిందనే ఉన్నావు, టాప్ మా. ఇది నీ రూమ్ అన్నమాట. పెద్దగానే ఉన్నాయి. ఎక్కడ ఇప్పుడు ఇదే అన్నిట్లో చిన్న రూమ్. ఇప్పుడు ఇక్కడ బెడ్ వేస్తావా? బెడ్ వేస్తావు, సైడ్కి ఒక టేబుల్ వేస్తాం. నీ రూమ్లో ఒక టీవీ పెట్టిస్తున్నా. అక్కడ టీవీ వస్తుంది, కబోర్డ్స్ వస్తాయి, ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి, మళ్ళీ ఇక్కడ కూడా కబోర్డ్స్ వస్తాయి. ఇది బాత్రూంలో కూడా, బాత్రూమ్ దగ్గర కూడా ఇక్కడ కూడా కబోర్డ్స్ వస్తాయి. ఇక్కడ బాత్రూమ్ పక్కన కూడా ఇది ఉంది, ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి.
ఇక్కడంతా టైల్స్ ఇవన్నీ పాడవ్వకుండా షీట్లు వేసాడు. కింద టైల్స్ వేసాము కానీ ఆ బండలు పాడవ్వకుండా షీట్లు వేసి మళ్ళీ దుమ్ము పడుతుంది కదా, అందుకని ఈ షీట్లు వేయించాం. అమ్మా ఇక్కడంతా క్లీన్ చేశారు కదా, ఇగో ఇలా షీట్స్ వేయించాము. ఇలా షీట్స్ వేయించడం వల్ల ఏంటంటే ఆల్రెడీ వేసిన టైల్స్ పాడవ్వకుండా నడుస్తూ ఉంటాము. ఇంకా ఈ వుడ్ ఇవి అన్నీ గీస్తూ ఉంటారు కదా, సో అన్నీ ఫాల్ సీలింగ్ వర్క్ జరుగుతుంది ఆ దుమ్ము పడకుండా. మా ఇది లిఫ్ట్, ఇంకా లిఫ్ట్ అదంతా ఏం పెట్టలేదు, వాడు బేస్ పెట్టుకొని వెళ్ళాడు. సో దాని తర్వాత మొత్తం రెడీ అయ్యాక పెడతాడు. సో లిఫ్ట్కి కూడా ఇటు సైడ్ అటు సైడ్ మనం ఇప్పుడు బయట స్టోన్ ఉంది, అటు సైడ్ ఇటు సైడ్ స్టోన్ కూడా మేమే తీసుకొచ్చాం. అంటే లిఫ్ట్కి స్పేస్ అనమాట, అంటే చుట్టుపక్కల ఇది ఎంత వస్తుందో చూసి ఫస్ట్ లిఫ్ట్ వాడు పెట్టిన తర్వాత మనం చేసుకోవాలి. మా ఇది హాల్, ఇది హాల్, ఇది హాల్. ఇది ఇంత స్పేస్ ఉంది కదా, ఇప్పుడు పైనుంచి ఇట్లా వాడు ఇది ఇస్తాడు, ఇక్కడ నుంచి బాల్కనీ ఇది రైలింగ్ లాంటిది ఇస్తాడు, గ్లాస్ ఇస్తాడు. ఇక్కడ నుంచి వంగితే మనకి హాల్ కనిపిస్తుంది. అలా కనిపించేలాగా పెడితే బెటరా, మూసేస్తే బెటరా? కనిపించేట్టుగానే బాగుంటుంది. లైట్ వేసుకొని ఇట్లా పెడితే బాగుంటుంది. మంజుకు కూడా అలాగే ఇష్టం. నేనుండి ఇది కూడా క్లోజ్ చేయొచ్చు కదా, మంచి స్పేస్ వస్తుంది, ఇంకో రూమ్ అవుతుంది అని చెప్పిన అట్లా. సో ఇక పిల్లలు ఆడుకోవడానికి ఇదే ప్లేస్, ఇంకా ఇదొక హాల్. పూజ గది, పూజ గది మాత్రం చాలా పెద్దగా ఇచ్చాడు. ఇది పూజ గది, ఇదంతా డోర్ చేయించి మంచి గుడిలాగా బయట నుంచి ఇట్లా డోర్ చేయిద్దాము అనుకుంటున్నా. ఇంకా లోపలంతా పెద్దగానే ఉందిలే, పెద్దగా ఉంది కదా. కిచెన్ లో కూడా కిటికీ వచ్చింది, ఆ కిటికీ మూయించేసా, ఈ కిటికీ మూయించేసా నేను. అంటే ఇప్పుడు దేవుడిని పెట్టే అలా లేదు, ఉండొచ్చు. ఇప్పుడు దేవుడిని ఇక్కడే పెడతా కదమ్మా, అటు నుంచి వెళ్తురు వస్తే ఎట్లా, సో అందుకని మూస్తే 2 కిటికీలు మూయాలి. ఇప్పుడు కిచెన్లో ఏం అవసరం లేదు కదా, పక్క నుంచి నీకు ఒక కిటికీ ఉంది, డోర్ ఉంది, ఈ పక్క డోర్ ఉంది, ఎందుకులే అని. ఇది పిల్లల రూమ్, పిల్లలకి మెల్లి అలవాటు చేయాలి వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉండేలాగా. అటు కాదు ఈ పెట్టలేదు, ఏవి అవి మనం పెట్టించుకోవాలి, మనం గ్రిల్స్ అయితే మనకు ఉండాలమ్మా. మన పిల్లలతో మా పిల్లలు అయితే అల్లరి పిల్లలు. ఫస్ట్ ఇక్కడంతా కబోర్డ్ వస్తాయి వాళ్ళవి, ఇక్కడ వాళ్ళ బెడ్ మీద బెడ్ వేయిద్దాం అనుకుంటున్నా, డబుల్ కాట్, అదే బంకర్ బెడ్. అప్పుడు కిందో బెడ్ పైన బెడ్, అప్పుడు మనం చేయించాం. కానీ అట్లా కాదు, ఇంకా కొంచెం మంచిగా, వాళ్ళు అసలు బాగే చేయలేదు అప్పుడు మేము ఉన్నప్పుడు, ఏదో డిజైనర్ అదే కొంచెం బెటర్గా అట్లా. సో ఇక్కడ మళ్ళీ వీళ్ళకి ఇది చాలా బాగా వచ్చింది, స్పేస్ ఎక్కువ వచ్చింది. మళ్ళీ ఇక్కడంతా కూడా కబోర్డ్స్ పెట్టుకోవడానికి. అది బాత్రూమ్ కూడా బాగా పెద్ద పెద్దగానే ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాయి. బాత్రూంలో టైల్స్ సెలెక్షన్ మా వాళ్ళు ఇచ్చినవి కాకుండా వాళ్ళు ఇచ్చినవి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ మనం డబ్బులు పెట్టి తీసుకున్నాం. నాకు ఒక్కొక్క బాత్రూంలో ఈ కలర్ కావాలి, పిల్లలకి ఈ కలర్ బాగుంటుంది కదా అని సెలెక్ట్ చేసుకున్నాను. బాగున్నాయి. ఇప్పుడు మా రూమ్ చూపిస్తారా? మాటగానే ఉన్నాయి, ఏం చిన్న ఇల్లు అయితే కాదు. అంటే ఇప్పుడు మన సామాన్లన్నీ పట్టాలి కదా, అందుకు. ఇది మా రూమ్, ఇది మా రూమ్. ఇక్కడ ఒక బెడ్ వస్తుంది, ఇక్కడ కబోర్డ్లో చేయించేస్తున్నాను, ఇక్కడ కూర్చోడానికి. అక్కడ ఇంకా ఏం చేయాలని చెప్పలేదు, మెల్లిగా వచ్చాక చేయించుకుందాంలేమా, ఇప్పుడు అవ్వదు. కానీ అది కింద చేసేసే ఇక్కడ ఏది పెట్టుకోవాలంటే అది చేసుకుంటా ఉండొచ్చు మెల్లి. అదే దేవుని రూమ్ అయితే నేను ఏం చేయించట్లేదు, ఎందుకంటే నాకు నచ్చినట్టు చేయించాలి. అందుకే దగ్గరగా మనం ఇక్కడికి వచ్చిన తర్వాతే చేయించుకుందాం. ఊరికి అటు ఇటు తిరగలేకపోతున్నాను నేను. ఈ మార్బుల్ సెలెక్షన్లకి, టైల్ సెలెక్షన్లకి తిరిగి నేనైతే చాలా పీక్కుపోయాను. ఇంకా నా వల్ల కాదు తిరగడం. అందుకని ఇది అన్ని రూమ్స్కి బాల్కనీ రాలేదు, ఓన్లీ మా రూమ్కే వచ్చింది. ఇది ఉన్న దానిలో ఇది పెద్ద బాల్కనీ. బాగుంది కదా? బాగుంది మా బట్టలను ఆరేసుకోవడానికి. బట్టలు ఆరేసుకోవడానికి కాదు, బట్టలు ఆరేసుకోవడానికి నేను కింద ప్లేస్ చూస్తున్నాను. ఈ ప్లేస్లో మాత్రం బట్టలు ఆరేయకుమా, మంచిగా సిట్ అవుట్ అలాగా ఏదో కొంచెం
పైన రిలాక్స్ అవ్వచ్చు అని. ఏం రిలాక్స్ అవుతానో ఏమో నా పొద్ద. రండి, పైన హోమ్ థియేటర్, ఇంకొక రూమ్, ఇంకొక ఫ్లోర్ ఎక్కుతావా? ఎక్కుతావా? అది ఇంకే వచ్చేస్తే ఫుల్ హ్యాపీ. ఎక్కడ చూసినా ఇంటికి రావాలంటేనే భయం వేస్తుంది దుమ్ముకి. అందుకే మా మున్నుగాడిని బయట మా అన్న కారులో తిప్పుతున్నాడు, టైం పాస్ చేస్తున్నాడు. వాడికి ఏమో ఐస్ క్రీమ్ అని పండుకొని లేచింటాడులే, నిద్రపోయింటాడు. ఏమో నాకు డౌటే. ఇది ఇక లిఫ్ట్ దిగ్గానే ఈ చిన్న స్పేస్ ఉంటుంది. ఇక్కడ ఒక రూమ్, అక్కడ హోమ్ థియేటర్. ఫస్ట్ ఈ రూమ్ చూద్దాం రండి. ఇది మా రూమ్ ఎంత ఉందో ఈ రూమ్ కూడా అంతే వచ్చింది, పెద్దగానే ఉంది. కానీ దానికి బాల్కనీ ఏం రాలేదు. అది చిన్న అంటారు బాత్రూమ్, దానికి మళ్ళీ దానికి కూడా కబోర్డ్లు పెట్టుకోవడానికి, అన్ని కబోర్డ్లు పెట్టుకోవడానికి అన్ని ప్లేస్ అయితే బాగా వచ్చింది. ఇది హోమ్ థియేటర్. అమ్మ, హోమ్ థియేటర్ వర్క్ స్టార్ట్ చేసేసారా? ఓ ఓకే. సో ఇంత సో ఇప్పుడు హోమ్ థియేటర్లో ఏంటనంటే ఇక్కడ మంచిగా 4 రిక్లైనర్స్, 4 బెడ్ లాగా వస్తుంది మా. ఓకే, మంచిగా మనం ఇక్కడే సినిమాలు చూడొచ్చు. నాకు కళ్ళు మండుతున్నాయి. ఈ వుడ్ వర్క్ జరుగుతుంది కదా, కళ్ళు నీకు మండట్లేదమ్మా? కొంచెమా? ఓకే, అయితే ఓకే. సో ఇక్కడ సోఫాలు వస్తే అది బెడ్ లాగా అవుతుంది. దాని తర్వాత ఇక్కడ చిన్ని బెడ్ అనుకుంటున్నాను, ఒక 3 పడుకునే బెడ్. ఎందుకంటే మనం మళ్ళీ సోఫాలు వేసామనుకో ప్లేస్ ఎక్కువ అయిపోతుంది. అందుకే చిన్ని బెడ్, పర్మనెంట్ బెడ్. బట్ వద్దు రిక్లైనర్స్. దీంట్లోనే ఇప్పుడు పట్టు ఇది చేస్తున్నారు కదా. ఇది సౌండ్ రాకుండా, ఈ సౌండ్ బయటికి వెళ్ళకుండా మనం పెద్ద సౌండ్ పెట్టుకుంటాం కదా సినిమా థియేటర్లో, సౌండ్ ఎలా వస్తుంది అట్లా సౌండ్ పెట్టుకుంటే సౌండ్ ప్రూఫ్ అనమాట. ఇది బయటికి వెళ్ళకుండా వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా సౌండ్ ప్రూఫ్లు పెట్టిస్తున్నాం. ఇక్కడ స్క్రీన్ వస్తుంది, టీవీ రాదు. ఇక్కడ నుంచి మనం ప్రొజెక్టర్ పెడతాము, ఇక్కడ నుంచి పెడితే బొమ్మ అక్కడ పడుతుంది. సో అక్కడ పడి మనం చూస్తాం అనమాట. అక్కడ సౌండ్ సిస్టమ్ అంతా వస్తుంది. మమ్మీకి మంచిగా ఇక థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం సినిమాలు ఇంట్లో థియేటర్లోనే చూడొచ్చు. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర వెయిట్ చేస్తున్నాను. హోమ్ థియేటర్ ఇంతవరకు మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం కట్టుకుంటున్నాము ఇంట్లో ఒక హోమ్ థియేటర్ ఉంటే ఎలా ఉంటుంది అని. సో ఇంతవరకు నేను ఒక మంచి సోఫా కొనుక్కున్నా కూడా సోఫా మీద ఒక గంట సేపు కూడా నేను ఎప్పుడు కూర్చుంది లేదు. సో ఈసారి నా డ్రీమ్ హౌస్లో నేను హ్యాపీగా రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఇంకా నేను కష్టపడలేను బుజ్జి. రిటైర్డ్ అయిపోదాం అనుకుంటున్నాను. సరే రామ, బాల్కనీ చూపిస్తా. స్పీకర్స్ కూడా ఏమి కనిపించవు మనకి. ఓకే ఓకే. మా బిల్డర్స్ ఇవాళ లేరు, యాక్చువల్లీ చూపిద్దాం అనుకున్నాను వాళ్ళకి. అఫీషియల్గా నేను గృహప్రవేశం రోజు చూపిస్తా. మా ఇది బాల్కనీ, ఎండ ఎక్కువగా ఉన్నది. ఇది బాల్కనీ. బాల్కనీ మాత్రం చాలా పెద్దగా ఉంది. బాగుంది కదా, ఇదంతా పెద్ద బాల్కనీ. సో మళ్ళీ మనం పైకి వెళ్ళి పైన సోలార్ పెట్టేస్తున్నాము. సో సోలార్ పెట్టించడానికి ఇక్కడ నుంచి ఇట్లా మెట్లు కూడా ఇలాగా మెట్లు పెట్టేశారా? మెట్లు పెట్టాం. సో సోలార్ అదంతా కూడా పెట్టించాలి, ఇంకా పూర్తిగా ఏమీ అవ్వలేదు. సో ఎందుకంటే ఒక ఇండివిజువల్ హౌస్కి సోలార్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాము. సో అందుకని ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. పెట్టిన తర్వాత సో ఎంత పడింది ఏంటి, దానికి ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా నేను వీడియో చేసి చూపిస్తాను, మీకు హెల్ప్ అయ్యిద్ది. సో ఈ బాల్కనీలో ఏం చేద్దామా? ఏం చేస్తాం, పిల్లలు ఆడుకోవడానికి, మనం ఏమన్నా ఎండబెట్టుకోవడానికి, వడియాలు చేసినప్పుడు బాగుంది కదా ప్లేస్, చాలా బాగుంది. నేను అదే అంటున్నాను, మా ఆయన ఏమో అరే తాగడానికి నాకు కూడా ప్లేస్ ఉండాలి కదా. ఈ తాగుబోతు కొడుకులతో ఇదే ప్రాబ్లం తమ్ముడు, ఫుల్ గా తాగుడు కొట్టుకు దాచుడు. ఐ హేట్ సచ్ ఎ పీపుల్. ఎందుకు అలా చేస్తున్నా? బార్ కౌంటర్ చేసుకుందామని ఇక్కడ ఇలాగా కూర్చొని, ఇక్కడ మంచి కూర్చొని ఇట్లా క్లోజ్డ్గా. మొన్నే చైనాకి వెళ్ళేసి వచ్చాము, అక్కడ చూసాం, అబ్బా నాకు అది చాలా నచ్చింది. సో రెడీమేడ్ పైన కవర్డ్ ఉంటుంది. సో దాన్ని అల్యూమినియం, ఏంటి బుజ్జి అది
అల్యూమినియం ఫ్రేమ్ రిమోట్ నొక్కితే ఓపెన్ అవుతుంది, అంతా బాగుంది. కాకపోతే ఇక్కడ మెజర్మెంట్స్కి అక్కడ దానికి మనకి సరిపోవట్లేదు అనమాట. సో అందుకని మన మెజర్మెంట్స్కి తగ్గట్టు అక్కడ లేదు. సో అచ్చా ఓకే, ఈసారి ఇంకెక్కడైనా పెద్ద ఇల్లు తీసుకున్నప్పుడు అప్పుడు చూద్దాంలే అని అనుకున్నాం. సో ఇదైతే పెద్ద బాల్కనీ. నాకైతే ఈ బాల్కనీ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సెకండ్ ఫ్లోర్లోనే ఉంటాను, మంచి సినిమాలు చూస్తా, ఎంజాయ్ చేస్తా. దాని తర్వాత ఇక్కడ కూర్చుంటా. ఏంటేంటి చెప్పు ఏదో అంటున్నావు. ఉండవు అంటే అంటే ఎందుకు అలా అంటున్నావు? పిల్లలు చూసుకోవడం ఓహో ఇది భలే ఉంది అబ్బా. అదే సౌండ్ ఎక్కువ మంచి అంటారు హోమ్ థియేటర్. కరెక్టే. అంటే ప్రస్తుతానికి ఏంటంటే ఎక్కువ నేను పిల్లలు ఉంటా, ఫస్ట్ పిల్లలు, దాని తర్వాత ఇంకేదైనా అని. సో నేను రెస్ట్ తీసుకోను అని అంటారు. బేసిక్గా నన్ను ఎందుకు రెస్ట్ తీసుకోమంటారంటే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి. నేను రెస్ట్ తీసుకోను, వాళ్ళకి రెస్ట్ ఇవ్వను. నేను పని చేస్తా, వాళ్ళకి పని చేయమని చెప్తా. అందుకని వాళ్ళకి కోపం అనమాట. సరే నేను రెస్ట్ తీసుకొని వాళ్ళకి రెస్ట్ ఇస్తానులే. కమ్ రండి. ఇదేంటి మా ఇట్రా ఒకసారి. ఇప్పుడు మనం కింద బండలు వేసాం కదా, ఇప్పుడు ఇల్లు మొత్తం ఇవే బండలు బాగున్నాయా? బాగున్నాయి. మరి జారుడు కూడా జారువు కదా. అది నేను అదే నువ్వు చెప్తావా లేదా? బాగుంది. ఇప్పుడు మార్బుల్ కానీ అట్లా తీసుకున్నాం అనుకో, అంటే స్మూత్ గా ఉండేది. వాటర్ పడినాయి కనిపించదు, జారేది అంటే మనకు తెలియకుండానే వాటర్ కనిపిస్తుంది, జారుతాం కదా. ఇది కొంచెం రఫ్ గా ఉంటది మా. అదే అంటున్నా, ఇట్లా చూస్తే అవుతుంది కదా. సో వాటర్ ఉన్నా కూడా జారకుండా పిల్లల కోసం సేఫ్టీ అలా అన్నమాట. అలా తీసుకున్నానమ్మా నేను అన్ని టైల్స్ ఒక్కొక్కటి. నా ఇంటికి నేను నా స్వెట్ బ్లడ్ అన్ని పెట్టాను. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మెయిన్ గా టైము, నాది ఎనర్జీ అంతా పోదు, అంతా పీక్కుపోయాను. ఇల్లు కడుతున్నానా ఇంకేంటో తెలియదు. కానీ మా పెళ్లి చేయడం ఈజీయా, ఇల్లు కట్టడం ఈజీయా? రెండు బరువే. రెండిట్లో బరువే కదా. రెండిట్లో ఏది కష్టం? ఇల్లే కష్టం కదా. పెళ్లి చేయడమే ఈజీ. మా పెళ్లి మేమే చేసుకున్నాం కదా. నిజంగా పెళ్లి చేయడం కష్టం. పెళ్లి 4-5 రోజుల్లో పెళ్లి అయిపోతుంది. ఇల్లు ఏదో ఒకటి ఉంటది, రిపేర్ చేస్తూనే ఉండాలి, అయితేనే ఉంటుంది. ఏది చేసినా ఇంకా డబ్బులు పోతానే ఉన్నాయి. కానీ అదే దీనికి ఇంత పెట్టాం కదా, చాలు కదా, అసలు అవ్వట్లేదు అమ్మా. అమ్మో పెళ్లి చేయడమే ఈజీ, ఇల్లు కట్టడం. నేను ఇంకో ఇల్లు కొనాలి అన్న ఆలోచన ఈ ఇంటితో ఇంకొద్దు. అమ్మో నాకు ఈ బాధ్యతలు, ఈ రెస్పాన్సిబిలిటీస్ వద్దు, చాలా కష్టం ఇల్లు కట్టడం. రండి. ఇప్పుడు మనకేమో సామాన్లు ఎక్కువ, స్టోరేజ్ పెట్టుకోవడానికి ఎక్కడా ప్లేస్ లేదు. ఇప్పుడు అటకలు కూడా ఏమి ఇవ్వలేదు, ఎక్కడ పెట్టుకుంటాం మనం? అదే నేను అడుగుదాం అనుకుంటున్నా. ఇట్లా దానిపైన అటుకులు మాత్రం పెట్టామనుకో, చిన్నది అట్లా పెడితే మన దాంట్లోంచి ఏ చెత్త కావాలన్నా అందులో వేసేసుకో. ఆ చెత్త కూడా ఒకప్పుడు ఉపయోగపడతాయి నన్ను, అందుకని వేసే ఉండాలి అది. సో అందుకే ఆ స్టోరేజ్ లేక నేను ఏం చేస్తున్నానంటే స్టోరేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మెట్లు ఎక్కే ప్లేస్ ఉంది కదా, ఇప్పుడు ఈ ప్లేస్ అంతా ఖాళీయే కదా. ఈ ప్లేస్ ఇది ఖాళీ కదా. యాక్చువల్గా ఇక్కడ ఒక గ్లాస్ ఇస్తాడు, గ్లాస్ అడ్డంగా ఇస్తాడు, ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు ఏంటి అనేది చూడొచ్చు. అట్లా కాకుండా ఇదంతా మూసే ఇస్తున్నాను మా నేను. ఇక్కడ నుంచి ఆ కిటికీ అంత హైట్ ఉంది కదా, అంతవరకు. అండ్ అటు సైడ్ కూడా ఒకవేళ పాసిబుల్ అయితే ఇక్కడ నుంచి ఇంతవరకు, ఈ పిల్లర్స్ వరకు ఇట్లా బండలు వేయించి ఇక్కడ ఒక డోర్ పెట్టిస్తున్నాను. దీని లోపల ఎంత కావాలంటే తోసేసుకోవచ్చు. ఇది మూసేస్తున్నాను. మంచి లోపల షెల్ఫ్స్, లైట్లు పెట్టిస్తాను. బాగుంది కదా. ఓకే. వాస్త తాతని కూడా అడిగా, ఇక్కడ నేను బరువు పెట్టుకోవచ్చా తాత అని ముందే. ఓకే పెట్టుకోవచ్చమ్మా అని చెప్పాడు. ఎందుకంటే ముందే మనం ఏం చేయాలన్నా కూడా ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ లో ఎప్పుడు కూడా మనకి చాలా స్పేస్ ఎక్కువ వస్తుంది, మనకి నచ్చినట్టుగా చేయించుకోగలుగుతాం. ఈస్ట్ ఫేసింగ్ లో వచ్చేసరికి కొన్ని వాస్తు ప్రకారంగా మనం మార్చలేము, అవి అక్కడే ఉండాలి. సో కొంచెం అందుకే నేను వెస్ట్ ఫేసింగ్ తీసుకోవడానికి రీజన్ అదే. ఎక్కడ స్పేస్ వేస్ట్ అవ్వదు, అండ్ బరువు ఉండాల్సిన ప్లేస్లో బరువు ఉంటుంది, లేని ప్లేస్లో మనం ఎలాగో పెట్టాం కాబట్టి. సో ఇక్కడైతే ఆ స్పేస్ని ఇలా యూటిలైజ్ చేసుకుంటాము. అయినా చూడ్డానికి కొంచెం అంత బాగుండదేమో ఎక్కేటప్పుడు కానీ. సో అది చూడాలి. లోవర్స్ పెట్టి బయట కొంచెం డిజైన్, ఎక్కేటప్పుడు ఇక ఆ స్పేస్ అనేది ఏంటివి పైన అన్నట్టు ఉంటుందేమో. బట్ మనకి అవసరం కాదు, మంచిగా తగులుకోకుండా పెడతాం కదా. తగలకుండానే పెడతాము, కానీ కొంచెం అందం పోతుంది అంతే, అంతకుమించి ఏం లేదు.
ఇది ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. మా ఇంట్లో స్టోరేజ్ స్పేస్ లేదు, అయితే ఈ స్పేస్ ఏదో ఇచ్చారు కొంచెము, హోమ్ థియేటర్ పక్కన ఇచ్చారు. సో ఇప్పుడు అవార్డ్స్ ఉన్నాయి, ఏదో మనం చేసిన దానికి కొంచెం చిన్ని అవార్డ్స్ అలా వచ్చుంటాయి కదా మనకి. ఏదో పెద్ద గొప్ప యాంకర్లం కాకపోయినా ఏదో మనం చేసిన దానికి మన ప్రతిభను గుర్తించి కొన్ని అవార్డులు వచ్చాయి కదా. ఆ అవార్డులు ఏం చేశారంటే వీళ్ళు మా ఇంట్లో పెట్టకుండా ఒక అట్టపెట్టెలో వేసి స్టోరేజ్ రూమ్లో తోసేశారు. నా అవార్డులకి నాకు వచ్చిన గుర్తింపుకి అంత రెస్పెక్ట్ వీళ్ళకి పెట్టుకోవడము స్థలం సరిపోవట్లేదు కదా. అందుకు నేను ఈ స్పేస్ అడిగాను అనమాట. మా ఆయన బార్ కౌంటర్ అంటే వద్దండి, లేదు బార్ కౌంటర్ బయట పెట్టుకో అని చెప్పా అప్పుడు నేను. వాళ్ళు నాతో గొడవ పడద్దు ఓకేనా, లేదు ఫస్ట్ ఇక్కడే మనం ఇవన్నీ షోకేస్ ఇలా పెట్టుకుందాము అది ఇదని చెప్పారు. ఏమండి నాకు కొన్ని అవార్డ్స్ వచ్చాయి కదా, అవి ఏం చేద్దామంటారంటే ఈ ప్లేస్ వాడుకో అని అప్పుడు టేకెన్ అని ఇచ్చారమ్మా నాకు ప్లేస్. చూద్దాం అవార్డ్స్ని ఎందుకు పెట్టడం, ఇక్కడ ఎలాగో స్టోరేజ్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ తోసేద్దాం. ఏం చెప్పావురా? మన పిల్లలకి ఏమైనా తెలుస్తుందా అంటే మనం ఎంత కష్టపడి ఇది నా అవార్డ్స్ రా అంటే ఓ అవునా అంతే. మా జుండుగాడు ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వడు. పిల్లలకి ఏం తెలుసు, పెద్ద అయ్యాక తెలుస్తుందేమో. వచ్చి వాళ్ళే తెలుసుకుంటారు. ఇప్పుడు చిన్న మెల్లిగా నువ్వు ఈ వైపు నుంచి దిగు, ఆ వైపు వెళ్ళావంటే లిఫ్ట్ నుంచి సరాసరి కిందకి వెళ్ళిపోతావు. ఏంటి బాబా అన్న? చెప్పమ్మా శాంతమ్మ, ఎలా అనిపించింది ఇల్లు? అంత బాగుందా? బాగుంది మా, చాలా బాగుంది. డబ్బులు కూడా ఎక్కువ అవుతున్నాయమ్మా. డబ్బులు అవ్వకుండా ఇల్లు అవుతుందా? ఏ రూమ్? మేడ్ రూమా? మెయిన్గా ఇంకొకటి చూపించాలి. మేడ్ రూమ్ కాదు, కిచెన్ వెనకాల స్పేస్ నేను చూపిస్తాను. ఎందుకంటే బట్టలు ఆరేసుకోవడానికి స్పేస్ అని అడిగావు కదా, అది చూపిస్తాను. మొత్తానికి ఇల్లు అయితే నీకు నచ్చింది కదా? బాగుంది మా, చాలా బాగుంది. ఓకే, చిన్నదిగా ఏం లేదు కదా? చిన్నది ఏం కాదు. నువ్వు చిన్నదంటే నేను అనుకున్నాను చాలా చిన్నది ఉందేమో అనుకున్నాను. మనం ఉండే కంటే అంతే ఉంది, ఏం ఎక్కువ. పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ లేదు. ఇప్పుడు మనం పిల్లలు ఆడుకోవడానికి హోమ్ థియేటర్ రూమ్ ని మొత్తం ఆడుకోవడానికి చేసేసాం కదా. ఇప్పుడు అలా ఏం లేదు, ఇక పైన లిఫ్ట్ ముందున్న ప్లేస్ ఇంకా వాళ్ళ రూమ్ లో ఆడుకోవాలి అంతే. కానీ బాల్కనీ అంతే ఉంది, అక్కడ అంత బాల్కనీ అట్లా చుట్టూ ఉండేది కొంచెం తక్కువ ఉంది అక్కడ కంటే. బాగుంది, అంత బాగానే ఉంది అంతే. బాల్కనీ అంతా చూపిస్తాను రా. నాకు తెలుసా అమ్మా, ఇక్కడ తులసి కోట వస్తుంది. తులసి కోట ఇక్కడ వీళ్ళు ఇది బండి వేసేసారు. తులసి చెట్టు ఇక్కడ మధ్యలో పెట్టి మనం తిరగడానికి బాగుంటుంది. ఇక్కడ ఇంత ప్లేస్ ఇచ్చారు కదా, ఇక్కడ షూ ర్యాక్ ఇదంతా మూసేస్తున్నాను నేను. ఇదంతా ఇది మూసేస్తున్నాను పైన వర్షం తడవకుండా. అంటే ఇక్కడ వరకు వాస్తు తాత ఏం చెప్పాడంటే ఇక్కడ వరకు రావద్దు అని చెప్పాడు. ఇక్కడ అది ఎంత వరకు అయితే ఉందో అంటే అంతవరకు ఆ లెవెల్ వర్షం పడినా నీళ్లు మన ఇంట్లో పడేటట్టుగా పెట్టుకోమన్నాడు. దానికి వెనకాల ప్లేస్ చూపిస్తా. ఇక్కడంతా చెట్లు మా, ఇదంతా చెట్లు వేసుకుంటాము. ఇది వచ్చి ఇక్కడ మన కిటికీ వచ్చింది. ఇది డైనింగ్, ఇది కిచెన్ మా. కిచెన్ వెనకాల నీకు డైనింగ్ వచ్చింది. ఇప్పుడు కిటికీ కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాం, కిటికీ ఉంటుంది కదా. లేదు మా, కిటికీ ఏం లేదు ఇంకా. నువ్వు ఇటు తిరుగు. అది మిషన్లు వచ్చాయి కదా గాలి బయటకి వెళ్ళేట్టుగా, ఆ మెషిన్ గాలికి వెళ్ళిపోతుంది. ఇది కిచెన్ వెనకాలే. ఇక్కడ ఏంటనంటే ఇక్కడ మొత్తం మూవించేస్తాను కదా పైన. ఇక్కడ వాషింగ్ మెషిన్ వస్తుంది, డిష్ వాషర్ వస్తుంది, ఇంకా సింక్ ఇవన్నీ కడుక్కోవడానికి అదంతా కూడా ఇక్కడ. నీకు బట్టలు ఆరేసుకోవడానికి ఇక్కడే. ఇదంతా కూడా మూవించేస్తా, బాగా చేస్తాను. కొంచెం టైం పడుతుంది. అక్కడ ఎంత అయితే స్పేస్ వచ్చిందో ఇక్కడ అంత స్పేస్ లేదు మా, చాలా చిన్నది. పక్కన వాచ్మెన్ వాళ్ళు మనకు పడుకోవడానికి పనులకు కూడా ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ చూస్తావా? పద ఫస్ట్ ఆ రూమ్ చూడాలి మా మమ్మీ. పద మెల్లిగా చూసుకొని నడువు, జాగ్రత్త. ఇది కిచెన్ మా. కిచెన్ కి ఆల్రెడీ డోర్ ఇచ్చారు కదా, మళ్ళీ బాల్కనీలోకి రావాలి. బాల్కనీ ఏమైనా పెట్టుకున్నారేమో.
వీళ్ళు పనులు వాడుకుంటారు కదా ఇక్కడ పని చేస్తున్నారు కదా. అవునులే, లాక్ అందుకని లాక్ వేసారేమో అని. ఉంది, ఎందుకంటే మనము ఫ్యామిలీ ఉంటే వాళ్ళకు రూమ్ ఉండాలి కదా. బాత్రూమ్ కూడా ఉంది వాళ్ళకి, బాత్రూమ్ ఉంది, మంచిగా చిన్న ప్లేస్ మంచి పడుకోవడానికి, చిన్న కబోర్డ్లు పెట్టుకోవడానికి కూడా ఉంది. వాళ్ళకు కూడా 2 బండలు లాంటివి మనకి మిగిలితే బండలు పెట్టిస్తే కబోర్డ్ లాగా వాళ్ళు బాసనలు అట్లా పెట్టుకోవడానికి బాగుందిలే. ఈ రూమ్ రాలేదేమో అనుకున్నా నేను. ఓకే, ఇది బాత్రూమ్. అదే దాని కింద లిఫ్ట్ కింద మెట్ల కింద ఉంది కదా, ఇది కూడా బాత్రూమ్. పెడితే హాల్లో హాల్లో ఒక బాత్రూమ్ ఉండాలి అంటే బెడ్రూమ్ వాళ్ళకి రాకుండా అక్కడ వేసుకోవాలి. ఇక్కడ ఒక గేటు, అక్కడ ఒక గేటు చిన్నది వేసేసుకోవాలి. ఇంటి ముందు ఇక్కడంతా చెట్లు వేసుకోవచ్చు మా, ఇక్కడంతా వాళ్ళు ఇచ్చిన చెట్లే వేసుకోవాలి, మెల్లిగా వేసుకోవచ్చు కానీ మనం కూడా వేసుకోవచ్చులేమా. సో ఫైనల్లీ ఇల్లు మా నాన్నకి చాలా నచ్చింది. మా నాన్న అప్పుడే చూసేసాడు కాబట్టి నీకు కూడా బాగా నచ్చింది కదా. చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు రావాలని ఉంది కదా, నాకు కూడా ఎప్పుడెప్పుడు అవ్వాలి కదా. అదే అయినా అవ్వకపోయినా పైన వరకు చెప్పాను కదా, ఆగస్ట్లో అయితే ఆగస్ట్ ఎండింగ్ వరకు గృహప్రవేశం డేట్స్ చూసుకొని మాకు వీలవుతుంది అని అంటే వచ్చేస్తాము, లేదంటే సెప్టెంబర్ 1st వీక్ 2nd వీక్లో అలా అయినా వచ్చేస్తాము. ఫైనల్లీ గైస్ మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేసేసారు. అండ్ అలాగే మా మమ్మీకి కూడా ఇల్లు చూపించేసాము. సో ఇంకా మా అత్తయ్య వాళ్ళకి చూపించాలి. సో మా అత్తయ్య గారు వీళ్ళు అయినప్పుడు వచ్చినప్పుడు మేము డెఫినెట్లీ చూపిస్తాము. సో అలాగా ఇంటి పనులు ఏవేవైతే అవుతున్నాయో అవన్నీ కూడా మీతో అప్డేట్ చేస్తూ ఉన్నాము. సో ఇంకేమైనా ఐడియాస్ ఉన్నాయి? ఇప్పుడు మా ఇల్లు చూసారు కదా, మీకు ఇంటీరియర్స్ పరంగా ఇక్కడ ఇది చేయించుకుంటే బాగుంటుంది, అది చేయించుకుంటే బాగుంటుంది, ఏమైనా ఐడియాస్ ఉన్నా కూడా నాకు చెప్పండి. బట్ ఎక్కువ బడ్జెట్స్లో కాకుండా లో బడ్జెట్స్లో మనం వీలైన చేసుకుంది. ఎందుకంటే పెట్టాల్సిన దానికంటే ఎక్కువ అయిపోతుంది. మనం 10 రూపాయలు అనుకుంటాము, అది ఒక 30-40 రూపాయల దాకా అవుతుంది. సో అమ్మో, ఇంటికి లోన్ తీసుకున్నాను కాబట్టి సరిపోయింది. అమ్మో, ఆ లోన్ అమౌంట్ అయిపోతూ ఉంటే భయం వేస్తుంది నాకు. ఫస్ట్ నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి బ్రదర్. చాలా అంటే చాలా కష్టం ఇల్లు కట్టడం. పెళ్లి చేయడమే ఈజీ. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టు చూడు అన్నారు కదా, పెళ్లి చేసి చూసాము, అది కష్టమే. అంతకు మించి కష్టం ఇల్లు కట్టడం. సో ఆ డ్రీమ్ హోమ్ ఇంకా ఒక 2-3 మంత్స్లో రెడీ అవ్వబోతుంది. మేము రాబోతున్నాము. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. సో ఎందుకు అంటే మా ఇంట్లో ఏది జరిగినా కూడా, సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సో నా ఇంట్లో జరిగేది ఆల్మోస్ట్ ఒక 40-50% మీతో షేర్ చేస్తాను. అంతా నేను చూపించుకోవట్లేదు కానీ ఒక 50% వరకు సో మీతో నేను షేర్ చేసుకుంటాను. సో ప్రెగ్నెన్సీ వీడియోస్ కానీ, జున్ను వచ్చిన తర్వాత వాడితో ఎలా ఉన్నాను ఏంటి, పేరెంటింగ్ టిప్స్ కానీ అవి. అండ్ అలాగే ఇప్పుడు మా మున్నుగాడు వచ్చిన తర్వాత ఇది వేరేలా ఉంది. అంటే 2 పిల్లలు ఉన్నప్పుడు మనం వీడియోస్ చేయడము చాలా కష్టం, వాళ్ళకి టైం ఇవ్వాలి. ఇప్పుడు ఏమైపోతుందంటే 2 పిల్లల్లో జున్ను ఎక్కువ పొసెసివ్, తమ్ముడికి ఎక్కువ టైం ఇస్తుంది మమ్మ అని చెప్పేసి. సో ఎక్కువ వాడికి టైం ఇవ్వాల్సి వస్తుంది చిన్నోడి కంటే కూడా. సో వాడిని మనం తిట్టలేము, కొట్టలేము, అలా ఇగ్నోర్ చేయలేము. వాడు అర్థం చేసుకునే మైండ్ సెట్ కూడా కాదు. వాడు కూడా హీఈస్ జస్ట్ 6 years old కదా. సో అట్లా ఆ 2తోనే టైం ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఉన్నంత వరకు నాకు టైం ఉన్నంత వరకు వాళ్ళతో అంటే వాళ్ళతో పాటు నేను రీల్స్ చేస్తున్నాను, వీడియోస్ చేస్తున్నాను. బట్ ఎక్కువ టైం వాళ్ళకి ఇవ్వడం వల్ల కొంచెం గ్యాప్ అనేది వస్తుంది మన యూట్యూబ్లో. అది రాకుండా నేను చూసుకోవడానికి ట్రై చేస్తాను ఇప్పటి నుంచి. ఐ హోప్ ఇప్పటి నుంచి. బట్ అసలు కుదరట్లేదబ్బా. అన్నిటికంటే టఫెస్ట్ జాబ్ అమ్మ జాబ్. నేను పిల్లలకి టైం నేను ఇస్తున్నాను, బట్ ఆ మాత్రం అయినా నేను వీడియోలు చేసుకోగలుగుతున్నాను అంటే దానికి కారణం మా మమ్మీ. సో నాకు ఇన్ని ఇయర్స్ నుంచి సపోర్టివ్గా ఎప్పుడైతే నా కోసం ఊరు నుంచి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతోనే ఉంది. నాకు ఎప్పుడైనా షూట్స్ లేవు అది అని అంటే అప్పుడు మా మమ్మీ ఊరెళ్తుందే కానీ నన్ను వదిలేసి నేను ఈ టైంకి ఇప్పుడు వెళ్ళాలి అప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి లేదు. ఫస్ట్ నువ్వు నీ పని చూసుకో, నేనున్నా, పిల్లల్ని నేను చూసుకుంటా. నాకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఇస్తుంది, ఆ ధైర్యం ఇస్తుంది. కాబట్టి సో నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం. నేను ఊర్లో ఉన్న కోపం అంతా తీసుకొచ్చి మా మమ్మీ మీద రుద్దుతాను అనమాట. అంటే బయట నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నా, తిట్టినా, మా మమ్మీ నన్ను ప్రేమగా పలకరించినా కూడా మా మమ్మీని అరిచేస్తా. సో అరిచాను కదా అని చెప్పేసి నాతో మాట్లాడకుండా ఉండదు. షీల్ అండర్స్టాండ్.
అచ్చా ఓకే బయట ఏదో దీనికి మూడేది ఆ కోపం నా మీద చూపిస్తుంది అని. బట్ మా మమ్మీకి నేను ఇల్లు మొత్తం అయిన తర్వాతే చూపించాలి అని అనుకున్నాను, చూపించేశాను. సో అమ్మ కళలో హ్యాపీనెస్ చూసిన తర్వాత ఇంకా గృహప్రవేశం గ్రాండ్గా చేయాలి. అంటే గ్రాండ్గా అంటే డబ్బులు ఖర్చు పెట్టి చేయాలి కాదు, అందరి ఫేస్లో హ్యాపీనెస్ ఉండాలి. అబ్బా ఇది మా డ్రీమ్ హోమ్ రా. సో అందరి ఫేస్లో హడావిడి అదంతా కాదు. పెళ్ళి అంటే ఎట్లా ఉంటుందని అంటే ఇప్పుడు ఎక్కువ హ్యాపీనెస్ కంటే కూడా టెన్షన్ ముహూర్తం అయిపోతుంది, రెడీ అవ్వాలి, అది ఇది ఓ పెద్ద స్ట్రెస్లా ఉంటుంది తెలుసా. పెళ్ళి హ్యాపీనెస్ కంటే నాకు అలాగే అనిపించింది, ఎక్కువ మనం ఎంజాయ్ చేస్తున్నామా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నామా అని. సో ఏ పండుగ అయినా, ఏ ఫెస్టివల్ అయినా, ఏ పూజ అయినా, గృహప్రవేశం ఏదైనా అకేషన్ మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము, సో మనం హ్యాపీగా వెళ్తున్నాము అంటేనే దట్స్ ది గ్రాండ్ సెలబ్రేషన్. నాకు అలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుంది మా గృహప్రవేశం. సో ఐ హోప్ సో మీ బ్లెస్సింగ్స్ మాతో ఉండాలి, ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఆల్ దీస్ ఇయర్స్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఐ లవ్ యూ మా. నీకు నచ్చింది కదా? చాలా. ఏడ్చావా నువ్వు? నేనైతే ఏడ్చా. నేను కూడా దా